గ్యాస్ సిలిండర్ రేటు పెంపు వంటింట్లో మంట రాజేస్తోంది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇప్పుడు సిలిండర్ కూడా భారమైతే ఏం వండాలి, ఎలా వండాలి, ఏం తినాలంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వంట గ్యాస్ ధర మళ్ళీ పెరిగింది. గత మార్చి నెలలో 60 రూపాయలు పెంచినటువంటి గ్యాస్ ని ఎప్పుడైతే 30 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ పెంచినటువంటి ధర గత అర్ధరాత్రి నుంచి కూడా అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల్లో ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఏదైతే వరుసగా పెంచుకొని పోతున్నటువంటి ధరల భారంతో ప్రజలు ఏ విధంగా బ్రతకాలి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, సిఎన్జితో పాటు కమర్షియల్ గ్యాస్ కూడా గత నెలలో విపరీతంగా రేట్లు పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా గృహ అవసరాలకు వినియోగించేటువంటి గ్యాస్ బండపై మరో 30 రూపాయలు అయితే భారం వేసింది. మరి దీంతో విశాఖపట్నంలో మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా బ్రతకాలంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి, గ్యాస్ ధర ఆల్రెడీ 30 రూపాయలు పెరిగింది. ఈ పెరిగినటువంటి ధరతో భవిష్యత్తులో గ్యాస్ కొనుగోలు చేయడం మీకు ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎలా పెంచుకెళ్ళిపోతే సామాన్య పరిస్థితి ఏంటండి? పోయిన నెల 900 ఉంటుంది, మళ్ళీ సడన్ గా పెంచేస్తే మధ్యతరగతులు మరి ఏమైపోలండి? అలా ప్రతిదీనండి, ప్రతిదీ పెంచుకెళ్ళిపోతున్నారు. అలాగనా దీన్ని బట్టి సామాన్య ప్రజలు ఎంత ఆందోళన పడతారు. మధ్యతరగతులు రోజంతా కష్టపడి బ్రతికిన వాళ్ళండి అందరూ. అలాగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రతిదీ ధర పెరిగిపోయిందండి. ఒకటే కాదు, గ్యాస్ అని కాదు, బియ్యం, చింతపండు, పప్పు, ఉప్పులు అన్నీనే. ఇలాగైతే మరి ఎలాగండి? ప్రభుత్వం అంతనే స్పందించాలండి ఏదో ఒకటి. అలాగా మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉండబోతుంది? మీరు గ్యాస్ కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి? ఒకవేళ ముందు భవిష్యత్తులో కొనలేకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొనలేకపోతుంది అంటే సామాన్య ప్రజలు ఉన్నారు, కూలీ నాలి చేసుకొని వస్తున్నారు. ఆ కూలీ నాలి చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు 1000 రూపాయలు అంటే ఇప్పుడు గ్యాస్ కే 1000 రూపాయలు పెట్టే ఇప్పుడు కనీసం ఇప్పుడు ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఉప్పు, పప్పులు, అవన్నీ వాటిని కూడా ధరలు పెంచేశారు. ఇప్పుడు అవి పెంచుకొని అలాగా ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం అలా పెంచుకొని వెళ్ళిపోతే ఇంకా కూలీ నాలి చేసుకున్న వాళ్ళ పరిస్థితులు ఏంటండి? అలాగా ఇప్పుడు కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మనం తినేస్తే కాదు, ప్రజలు కూడా తినాలి. ప్రజలకు కూడా కొంచెం ఏంటంటే వాళ్ళు ఆలోచించుకొని చేసుకొని వాళ్ళు ఒక గ్యాస్ బండ్ అంటే పర్వాలేదు కొనిసుకుంటాం అని ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడు కూలీ నాలికి వెళ్తారు, రోజుకి వెళ్తే ఎంత తీస్తారు? ఇప్పుడు కనీసం వాళ్ళకి జీతాలు బతకాలంటే ఇప్పుడు నెలవారీ రేషన్ తెచ్చుకోవడానికి కూడా ఇప్పుడు చాలా అందుబాటులో లేవు. అలాగని చెప్పి ప్రభుత్వం ఎలాగా చేస్తే మరి ఇంకా అంతకాలం అంటే ప్రజలు ఏంటంటే మళ్ళీ మాడిపు సచ్చాలి. ఇప్పుడు టిఫిన్ కొనుక్కుందాం అనుకుంటున్నాం, టిఫిన్ కొనుక్కుందాం అంటే టిఫిన్ ఏటం ఉందండి. ఇప్పుడు ఆ గ్యాస్ ధరలు పెరిగే కానీ టిఫిన్ ధరలు పెంచారు, మనకు కొంచెం మేలు చేసినట్టు అవుతుంది. ఏదైతే ప్రభుత్వాలు ధరలు పెంచుకొని బాధ్యతారహితంగా వెళ్ళిపోవడం కాదు, సామాన్యులు కూడా పట్టించుకోవాలి. వాళ్ళు తినాలన్నా, ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, పూట తినాలన్నా కూడా గ్యాస్ నిత్యము పని. గతంలో కట్టెలు పోయొద్దంటూ గ్యాస్లు అలవాటు చేసినటువంటి ఇవే ప్రభుత్వాలు ఇప్పుడు ఆ గ్యాస్ ధరలు పెంచుకొని పోతే భవిష్యత్తులో ఎలా తినాలి, ఎలా ఉండాలి అని అయితే మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సమస్యను అయితే దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో పెంచిన ధరలు తగ్గిస్తే సామాన్య మానవుడు బ్రతకగలడు, లేదంటే ఆకలి చావులు తప్పవు అంటూ కూడా మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.